దేవుడు నా ఆశని నిరాశ చేశాడు. రమణమ్మ నన్ను పెంచిన తల్లి, నా కన్న తల్లి వేరే ఉందని తెలిసింది. తర్వాత తను ఈ ఊళ్ళోనే ఉందని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తన రూపం ఎలా ఉంటుందో తెలుసుకొని మా అమ్మ జాడ తెలుసుకోబోతున్నానని ఆశపడే లోపే నా ఆశ కాస్త నిరాశ అయింది. మా అమ్మ అసలు లేనే లేదని తెలిస్తే ఆ బాధ వేరు. కానీ ఈ ఊళ్ళోనే ఉండి కూడా నేను కలవలేకపోతున్నాను అంటే నా మనసుకి చాలా కష్టంగా ఉంది. చిత్తరంజన్ గారు ఎప్పుడు స్పృహలోకి వస్తారు, మా అమ్మ ఎవరో ఎప్పుడు తెలుస్తుంది, తనని నేనెప్పుడు కలుస్తాను? ఇప్పటికైనా నన్ను కరుణించి నా కోరికని నెరవేర్చు తండ్రి. తన తల్లెవరో తెలుసుకోలేకపోతున్నందుకు ఫీల్ అవుతున్నట్టుంది. జ్యోతి, పొద్దు నుంచి నువ్వేమీ తినలేదు, కొంచెం అన్నం తిను. లేదు దొరబాబు, నేను తినలేను. కన్నీళ్లు గొంతుకు అడ్డుపడుతున్నాయి. ఇంకొద్ది నిమిషాల్లో మా అమ్మ రూపం చూడబోతున్నాను అనే టైంకి దేవుడు నన్ను చిన్న చూపు చూశాడు. ఈ బాధలు మొత్తం గొంతు దిగదు దొరబాబు. అలా అంటే ఎలా జ్యోతి? ప్రాక్టికల్గా ఒక విషయం ఆలోచించు. నీకంటూ కన్నతల్లి ఉందని, మీ అమ్మ ఈ ఊర్లోనే ఉందని నీకు తెలిసేటట్టు చేసిన ఆ దేవుడు మీ అమ్మని నీకు కలపకుండా ఎలా ఉంటాడు? కాకపోతే కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. ఓర్పుతో ఉండాలి గాని సహనం కోల్పోకూడదు. ఖచ్చితంగా చిత్తరంజన్ స్పృహలోకొచ్చి మీ అమ్మ ఎవరో నీకు తెలిసేలా చేస్తాడన్న నమ్మకం నాకుంది. నా మాట విని కొంచెం తిను. చూడు జ్యోతి, కూతురు ఆకలితో పడుకుంటే తల్లి మనసు తట్టుకుంటుందా చెప్పు? తనిప్పుడు నీకు దగ్గరగా లేకపోవచ్చు. ఎక్కడున్నా నా బిడ్డ తిన్నదో లేదో, ఎలా ఉందో ఏంటో అని విలవిల్లాడిపోతూ ఉంటుంది. నీకింకో విషయం చెప్పనా? నేనిప్పటికిప్పుడు మీ అమ్మని తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టలేకపోవచ్చు, కానీ నీ కన్న తల్లి నీ మీద చూపించే ప్రేమను నేను నీకు చూపించగలను. నీకు ఏ లోటు రాకుండా చూసుకోగలను. ఇంట్లో పరిస్థితులకు నువ్వు మానసికంగా ఎంతలా నలిగిపోతున్నావో నాకు తెలుసు. తొందరలోనే ఆ కష్టాలు దూరం అయ్యి మీ అమ్మ నీకు దగ్గరవుతుంది. నిజంగా మా అమ్మ నాకు దగ్గరవుతుందా దొరబాబు? నన్ను కలుస్తుందా? నేనన్నది జరుగుతుందన్న నమ్మకం నాకుంది జ్యోతి. ముందు నువ్వు తిను. మీ అమ్మ నిన్ను కలిసే టైంకి నువ్వు హెల్దీగా కనపడితేనే కదా ఆవిడ సంతోషపడేది. ప్లీజ్ నా కోసం తిను. సరే దొరబాబు, తింటాను. మీరెంత ప్రేమగా తినిపిస్తుంటే మా అమ్మ కూడా నాకు ఎలాగే తినిపిస్తుందనిపిస్తుంది దొరబాబు. చెప్పానుగా, మీ అమ్మ ప్రేమ నీకు చూపిస్తానని. ఎప్పటికీ ఈ ప్రేమ నీ మీద ఇలాగే ఉంటుంది. కావాలంటే రోజూ ఇలాగే తినిపిస్తాను. అయ్యో జ్యోతి,
ఈ మంచినీళ్ళు తాగు. ఓకేనా? చాలు దొరబాబు. సరే జ్యోతి, నిన్ను ఇబ్బంది పెట్టను. పొద్దున్నుంచి నీ మీద ఎన్ని కళ్ళు పడ్డాయో ఏమో. దిష్టి తీస్తానుండు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, బయట వాళ్ళ దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, అందులోనూ శ్రావ్య దిష్టి అన్నీ మా జ్యోతికి పోవాలి. సరే, నువ్వు రెస్ట్ తీసుకో, ఎక్కువగా ఆలోచించుకో. అక్క, మన వైజాగ్ కంపెనీ డీటెయిల్స్ ఆడిటర్ గారికి మెయిల్ చేయించి నువ్వు ఒకసారి తనతో ఫోన్లో మాట్లాడితే మిగతా ప్రాసెస్ నేను చేస్తాను. అక్క అక్క ఏంట్రా రామ్జీ? పరిసరాలు మర్చిపోయి పరధ్యానంగా ఏం ఆలోచిస్తున్నావు అక్క? పరధ్యానం కాదు రామ్జీ, ఆ శారద మీద తీర్చుకోబోయే రివెంజ్ని బ్రెయిన్లో డిజైన్ చేసుకుంటున్నాను. ఇంకేదైనా కొత్త ప్లాన్ చేస్తున్నావా? అవునరా. ఏంటక్క అది? తల్లి కూతుళ్ళ మధ్య మంచి ఇంట్రెస్టింగ్ డ్రామా. క్రైమ్ చేసే వాళ్ళకి నీ దగ్గర ట్రైనింగ్ ఇప్పిస్తే చట్టానికి దొరకకుండా నేరాలు చేసుకుంటూ సుఖంగా బతికేస్తారక్క. రే, ఇంతకీ నువ్వు నన్ను తిట్టావా పొగిడావా? భలే దానివక్క, నీ టాలెంట్ని పొగిడాను. అవును, ఇంతకీ ప్లాన్ ఏంటి? శ్రావ్యని శారద దగ్గర సొంత కూతురుగా నటించమని పంపాను. కానీ శ్రావ్యకి తెలియని నిజమేంటంటే తను నిజంగానే ఆ శారదకి సొంత కూతురని. అవును, శారదకి శ్రావ్య ఆడుతున్న నాటకం తెలియక నిజంగానే కన్న కూతురు అని నమ్ముతుంది. ఇటు నుంచి జ్యోతిని దూరం చేయడానికి మాత్రం శారద దగ్గర నటిస్తున్నానన్న భ్రమలో శ్రావ్య ఉంటుంది. ఇది ఇంతకుముందు ప్లానే కదక్కా. నువ్వు కొత్తగా వేసిన ప్లాన్ ఏంటి? వాళ్ళిద్దరూ ఆ భ్రమలో ఉండగానే నేను జ్యోతికి ఒక విషయం చెప్పబోతున్నాను. దాంతో జ్యోతికి మెంటలెక్కుతుంది. ఏం నిజం చెప్తావక్క? శ్రావ్య ఏ కారణంతో శారదకి దగ్గరయ్యిందో అది జ్యోతికి చెప్పేస్తాను. నేను చెప్పిన దాన్ని జ్యోతి వేరే విధంగా తీసుకుంటుంది. తన కాపురం చెడగొట్టడానికి కాదు, శారదకేదో చెడు చెయ్యడానికే శ్రావ్య అలా డ్రామా ఆడుతుంది అని అదే మాట శారదతో చెప్తుంది. నాకు ఏం అర్థం కాలేదక్క. శ్రావ్య నీ సొంత కూతురు కాదు, ఏదో డ్రామా ఆడటానికి మనకి చెడు చేయడానికే అబద్ధం చెప్పి నీకు దగ్గరైంది అని శారదతో జ్యోతి చెప్తుంది. జ్యోతి మాటలు శారద గుడ్డిగా నమ్ముతుంది కదక్క. అప్పుడు నీ ప్లాన్ బెట్స్ కొట్టే అవకాశం ఉంది కదా. నువ్వు అన్న దాంట్లో నిజం లేకపోలేదు. కాకపోతే జ్యోతి ఆ మాట చెప్పాక శారద ఆలోచనలో పడుతుంది. తర్వాత రాజీవ్ నుంచి శ్రావ్యని దూరం చేయడానికి జ్యోతి అలా అనుంటుంది అని ఒక నిర్ణయానికి వస్తుంది. శ్రావ్య సొంత కూతురు కాదు అని జ్యోతి మాటకి మాత్రం విలువ ఇవ్వదు. దానివల్ల అటు శారద ఇటు జ్యోతి ఇద్దరూ స్ట్రగుల్ అవుతారు. శ్రావ్య మన వాడించే ఆటలో బలిపశువవుతుంది. బయట పడకపోయినా శారద జ్యోతిల మధ్యన తెలియని దూరం పెరుగుతుంది. తర్వాత పరిస్థితిని బట్టి ఇంకొంచెం డోసు పెంచి వాళ్ళింకా స్ట్రగుల్ అయ్యేలా చేస్తాను. సూపర్ అక్క. శారద మీద పగ తీర్చుకోవాలని చెప్పి నువ్వు విన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న టైం ఇప్పుడొచ్చిందక్క. ఇక వాళ్ళకి నరకమే.